హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీ కొండ. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 10వ పాఠ్యాంశం ఖద్దరు ఇస్మాయిల్ హజిరా బీబీ వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్న ఆదర్శ దంపతులు ఎవరయ్యా అంటే ఖద్దరు ఇస్మాయిల్ హజిరా బీబీలు. వారిద్దరిది ఒకే మాట, ఒకే బాట. తాము నమ్మిన సిద్ధాంతాలకు వాళ్ళు అంకితమై సాగినటువంటి ఉత్తమ చరిత్రలు వారిద్దరు. ఉన్నత విలువలకు అంకితమై సాగిన జీవితం వారిద్దరిది కూడా. ఖద్దరు ఇస్మాయిల్గా ప్రఖ్యాతి చెందిన ఆయన అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్. ఈయన అసలు పేరు. మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో ఖద్దరు దుకాణం ప్రారంభించి ఖద్దరు వ్యాప్తికి జీవితాంతం కృషి చేసి ఖద్దరు ఇస్మాయిల్ అని తన పేరు స్థిరపరచుకున్నారాయన. మహమ్మద్ ఇస్మాయిల్ గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో 1892వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి మహమ్మద్ మస్తాన్ సాహెబ్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. తల్లి కులుసుంబి. తల్లిదండ్రులు సంస్కారం, సౌజన్యం ఆయనకు బాల్యం నుండే అలవడ్డాయి. వీటితో పాటు బాల్యం నుండే దేశభక్తి భావాలనేవి ఆయన మనసులో చోటు చేసుకున్నాయి. కాలక్రమంలో ఆ కుటుంబం నకరికల్లు నుండి తెనాలి వచ్చి స్థిరపడింది. రాజకీయంగా అప్పటికే తెనాలి శక్తివంతమైన కేంద్రంగా గుర్తింపు పొంది స్వరాజ్య ఉద్యమం తెనాలిలో విజృంభిస్తున్నటువంటి కాలంలో ఖద్దరు వ్యాప్తి విస్తరిస్తూ వచ్చింది. గాంధీజీ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రజలందరిపైన పడుతున్న సమయం అది. మహమ్మద్ ఇస్మాయిల్ గాంధీజీ ప్రభావానికి లోనై మహాత్ముడి మాటనే తన జీవన మార్గంగా మలుచుకున్నారాయన. ఇక ఇస్మాయిల్కు చిన్ననాటి స్నేహితుడు వేల్పుల గంగయ్య సహకారంతో ఖద్దరు బట్టలు అమ్మే షాపుకు ఆయన ప్రారంభించారు. కేవలం ఖద్దరు బట్టలు అమ్మడమే కాదు, ఖద్దరు ఉత్పత్తికి సంబంధించినటువంటి రాట్నాలను, దూది, చిలపలు, తకిలీలు తదితర సామాగ్రి తెచ్చి ఆసక్తి గల వారికి అందుబాటులో ఆయన ఉంచారు. తెనాలి పట్టణంలోనూ పరిసర గ్రామాల్లోనూ ఖద్దరు వ్యాప్తిని ప్రోత్సహించారు. ఈయన తాను ఖద్దరు ధరించారు. ప్రజలందరినీ ఖద్దరు ధరించవలసిందిగా అర్థించారు. ఆయన ప్రోత్సాహం వల్లనే గుంటూరు జిల్లాలో ఖద్దరు ఎంతో ప్రచారంలోకి వచ్చింది. తెనాలిలో 1926వ సంవత్సరంలో మహమ్మద్ ఇస్మాయిల్ ఖద్దరు షాపు ప్రారంభించినప్పుడు కొందరు దీనికి ప్రేరణ ఏమిటి అని అడిగితే, రాట్నం వడికితే స్వాతంత్రం వస్తుంది అన్న గాంధీజీ మాటే మాకు అసలైన ప్రేరణ అన్నారు ఆ దంపతులు. తెనాలిలో ఇస్మాయిల్ ఖద్దరు దుకాణం ఆనాటి స్వాతంత్ర యోధులకు కూడలి లాంటిది. ఎక్కడెక్కడి నుండో స్వాతంత్ర పోరాట వీరులు తెనాలి వచ్చి ఇస్మాయిల్ గారి ఖద్దరు దుకాణం దగ్గర కలుస్తుండేవారు. రోజు సాయంకాలం అయ్యేసరికి అదే వారికి స్వరాజ్య వేదిక అయ్యేది. స్వాతంత్ర పోరాట సమావేశాలు, చర్చలు అక్కడే జరుగుతుండేవి. సుప్రసిద్ధ నాయకులైన కళా వెంకట్రావు, శరణు రామస్వామి, వెలువోలు సీతారామయ్య, నన్నపనేని వెంకట్రావు వంటి వారు ఎందరో ప్రతిరోజు ఆ ఖద్దరు దుకాణం దగ్గరకు వచ్చేవారు. ఆనాటి సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు ఆచార్య ఎన్జి రంగా, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారందరూ ఇస్మాయిల్ను ఎంతగానో అభిమానించేవారు. ఖద్దరు ధారణలో, ఖద్దరు వ్యాప్తిలోనూ ఆయన భార్య శ్రీమతి హజిరా బీబీ ఆయన వెన్నంటి నడిచారు. తన భర్త మాటే తన మాటగా ఆయన ఆదర్శాలను తన ఆశయాలుగా మలుచుకున్నారామె. గాంధీజీ బోధనలు ఆమెకు ఎంతగానో నచ్చాయి. ఇక ఇస్మాయిల్ ఇతర ప్రాంతాలలో స్వరాజ్య ప్రచారం చేస్తుంటే ఆమె తెనాలిలో
ఖద్దర్ షాపును ధైర్యంగా నిర్వహించేవారు. బంధువులు, మిత్రులు ఆమెను అభ్యంతరపరిచిన భర్త ఇష్టాన్ని గౌరవిస్తూనే ముందుకు సాగారు. కేవలం ఖద్దరు వ్యాప్తికే పరిమితం కాకుండా స్వరాజ్య సమరంలో ప్రత్యక్ష కార్యాచరణలోనూ ఆయన పాల్గొన్నారు. ఇక 1930వ సంవత్సరంలో మహాత్మా గాంధీజీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో ఇస్మాయిల్ పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇస్మాయిల్కు 18 నెలలు కారాగార శిక్ష విధించింది. ఇస్మాయిల్ శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆ కుటుంబాన్ని హజిరా బీబీ ధైర్యంగా నిలబెట్టుకొని ఖద్దరు వ్యాప్తి ఆగిపోకుండా కొనసాగించారు. ఈలోగా గాంధీ ఇర్విన్ ఒడంబడిక వచ్చింది. దానితో ఇస్మాయిల్ జైలు నుండి విడుదలయ్యారు. తిరిగి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా లాఠీ దెబ్బలు తిన్నారు. మళ్ళీ జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. ఆ తర్వాత కాలంలో మహాత్మా గాంధీ ప్రతిపాదించినటువంటి వ్యక్తి సత్యాగ్రహం ఇస్మాయిల్లోని దేశభక్తిని మరింతగా ఉత్తేజం చేసింది. వ్యక్తి సత్యాగ్రహిగా ఆయన తిరిగి అరెస్ట్ అయ్యారు. ఈసారి 3 నెలల జైలు శిక్ష, 1500 రూపాయల జరిమానా విధించబడింది. ఇస్మాయిల్ ఆ జైలు శిక్షను ఆనందంగా అనుభవించారు. కళ్ళు, సారాయి దుకాణాల ముందు నిలబడి పికెటింగ్లు చేశారు ఆయన. ఉప్పు తయారు చేయడంలో, ఉప్పు పంపకం చేయడంలో గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు. మహాత్మా గాంధీజీ 1942వ సంవత్సరంలో ఆరంభించినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఇస్మాయిల్లోని దేశభక్తికి అద్దం పట్టింది. సాధించు లేదా మరణించు అన్నటువంటి మహాత్ముడి సందేశాన్ని తన గుండె నిండా నింపుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుకు సాగారు ఆయన. ఇక 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి రైల్వే స్టేషన్ను ధ్వంసం చేసినప్పుడు ఆ ఉద్యమంలో ఆయనతో ఆయన కుమారుడు 7 సంవత్సరాల వయసున్న తమీజుద్దీన్ కూడా పాల్గొన్నాడు. గాంధీజీ 1945వ సంవత్సరంలో ఆంధ్ర ప్రాంత పర్యటన చేస్తున్నప్పుడు ఇస్మాయిల్ మహాత్ముడిని కలిసి తన వ్యక్తిగత విరాళం అందించారు. చివరిగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆయనకు కామెర్ల వ్యాధి సోకింది. ఆరోగ్యం క్షీణించింది. అయినా ఆయన జైలు నుండి విడుదల అయ్యి తిరిగి స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఆ వ్యాధి తిరగబెట్టింది. 1948వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన తీవ్రమైన అనారోగ్యంతో ఖద్దర్ ఇస్మాయిల్ అస్తమించారు. భర్త చూపిన మార్గంలో నడిచిన హజిరా బీబీ స్వరాజ్య పోరాటంలో భర్తకు తోడుగా నిలవడంతో పాటు తన ఆడపిల్లల్ని జాతీయ విద్యాబోధన చేసే హిందీ పాఠశాలకు పంపించారు. దీనికి ప్రతిఘటన ఎదురైనా కానీ ఆమె వెనకడుగు వేయలేదు. ఇస్మాయిల్ మరణించాక స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సంకల్పించింది. ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వడానికి ముందుకొస్తే ఆమె తిరస్కరించింది. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదు. అంతేకాదు తన భర్త జీవించి ఉండగా కావూరులోని విమానాశ్రయానికి భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంకల్పించారు. తమ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న ఆ యొక్క 2 ఎకరాల మాగాణి భూమిని విమానాశ్రయానికి దారబోసి తన భర్త గౌరవాన్ని నిలబెట్టి దేశం మీద తనకున్న ప్రేమను, ఇష్టాన్ని సాటి చెప్పారు. ఇస్మాయిల్ మరణించిన తర్వాత చాలా కాలం వరకు తన కుమారుల సహకారంతో ఖద్దరు దుకాణాన్ని నిర్వహించినటువంటి గొప్ప మహిళ హజిరా బీబీ. తన చివరి క్షణం వరకు దేశ సేవలో చరితార్థులైనటువంటి భారతీయ నారీమణి ఆమె. 1994వ సంవత్సరం జూన్ 16వ తేదీన ఆమె తుది శ్వాస విడిచారు. ఇది మనకి ఈ యొక్క ఖద్దర్ ఇస్మాయిల్ గురించి. తర్వాత మనం 11వ పాఠ్యాంశం వేదాంతం కమలాదేవి. వేదాంతం కమలాదేవి గారి గురించి చూద్దాం. కమలాదేవి కడప జిల్లా రాజంపేట తాలూకా నందలూరులో 1897వ సంవత్సరం మే 5వ తేదీన ఈమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య గారు, భ్రమరాంబ. నందలూరులోనే ఆమె బాల్యం అనేది గడిచింది. బాల్య వివాహాలు జరుగుతున్న రోజులవి. అందుకే 12వ ఏటనే వేదాంతం కృష్ణయ్యతో ఆమె వివాహం జరిగింది. కృష్ణయ్య వైద్య విద్యార్థి.
కలకత్తాలోని మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఉండేవారు. భర్తకు తోడుగా ఉండడానికి కమలాదేవి కలకత్తా వెళ్ళిపోయింది. అప్పట్లో కలకత్తాలో సుప్రభాదేవి అనే సామాజిక కార్యకర్త ఉండేవారు. దేశ ప్రజల కోసం అనేక రకాలుగా సేవ చేస్తూ ఉండేవారు. సుప్రభాదేవి ఆమెతో పరిచయం కావడం, అది గట్టి అనుబంధంగా మారడం జరిగింది. ఆనాటి నుండి స్వాతంత్ర పోరాటంలో ప్రవేశించింది కమలాదేవి. ముఖ్యంగా కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడం, అమాయకులైన గ్రామీణ స్త్రీలకు సహాయపడడం తన జీవన మార్గంగా మలుచుకున్నారు. కృష్ణగిరి తూర్పుగోదావరిలోని కాకినాడ. వైద్య విద్య పూర్తి అయ్యాక కాకినాడకు ఆయన తిరిగి వచ్చి స్వయంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. కమలాదేవి కాకినాడలో దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ సాహచర్యంలో విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాట్నం మీద నూలు తీయడం ఆమె నిత్యకృత్యమైంది. ఖద్దరు ప్రచారంలో భాగంగా ఎన్నో గ్రామాలు తిరిగారు. కమలాదేవి కృషి, పట్టుదల గురించి ప్రజలకు, పెద్దలకు తెలిసింది. తిలక్ స్వరాజ్య నిధికి విరాళాలు సేకరించడానికి ఆమె ఎంతో శ్రమించారు. ఎంతో కష్టపడి సేకరించినటువంటి మొత్తాన్ని గాంధీజీకి అందించారు. మహాత్ముడు ఆమెను ప్రశంసించారు. కాకినాడ పట్టణ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం 1923వ సంవత్సరంలో జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు కాకినాడ పట్టణం వేదిక అయింది. దేశం నలుమూలల నుండి పెద్దలు విచ్చేశారు. వారిలో ఎందరో మహిళలు ఉన్నారు. ఆ కార్యకర్తలు అందరినీ క్రమ పద్ధతిలో నడిపించే బాధ్యతను కమలాదేవికి అప్పగించారు. అంత పెద్ద బాధ్యతను ఆమె ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. దానితో ఆమె పేరు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించింది. దేశమంతా ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో నౌపడ దగ్గర ఉప్పు సత్యాగ్రహ ఆందోళనలో పాల్గొన్నారు. ఆమె 20వ తేదీ 5వ నెల 1930వ సంవత్సరంన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి రాయవెల్లూరు జైల్లో 6 నెలలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలయ్యాక మరింత ఉత్సాహంతో దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ సమావేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియనీయకుండా గుంటూరులో ఓ తెల్లవారుజామున ఈమె నిర్వహించారు. దాంతో ఆగ్రహించిన ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైలు శిక్ష వేసింది. ఇక ఢిల్లీలో సరోజినీ నాయుడు నిర్వహించినటువంటి జాతీయ మహాసభలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గాలను తీవ్రంగా విమర్శించారు. అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైలు శిక్ష విధించింది. ఇక స్వాతంత్ర ఉద్యమంతో పాటు స్త్రీల వికాస అభ్యుదయాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఆమెకు పక్షవాతం అనేది వచ్చింది. ఇక ఒకవైపు కార్యక్రమాల భారం, మరోవైపు తనకు పక్షవాతం అయినా ఆమె భయపడకుండా అలాగే కష్టపడి పనిచేశారు. తన ఇంటినే అనాథ శరణాలయంగా మార్చి అనాథలకు సేవ చేశారు. అందుకే ప్రజలు ఆమెను దేశ సేవిక అని గౌరవించారు. తన జీవితమంతా దేశం కోసమే అర్పించిన వేదాంతం కమలాదేవి తన 43వ ఏట పక్షవాతంతో 1940వ సంవత్సరం జూలై 14వ తేదీన కన్నుమూశారు. ఇది ఈమె గురించి. ఇవి ఈ యొక్క ఉపవాచకంలోని 2 పాఠ్యాంశాల గురించి విన్నారు కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ మీ మురళి.